బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ పై బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పోలీసులు. గాంధీ భవన్ లోనే యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. బయటికి పోకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇటు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్కు వెళ్లే ప్రయత్నం, బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని అవర్ పిఎం కెన్ స్టాప్ అంటూ కూడా మీరు ఒక ఆ ప్లకార్డ్ని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మరికొన్ని ప్లకార్డ్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఎప్పుడైతే ఈ అంశం వాళ్ళ దృష్టికి వెళ్ళిందో వెంటనే భారీ సంఖ్యలో చేరుకొని గాంధీ భవన్లోనే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వాళ్ళు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. గాంధీ భవన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు శ్రీశైలం అలాగే శిల్ప సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓవర్ టు యూ శిల్ప అండ్ శ్రీశైలం. ఒక్కసారిగా కొంత ఉధృత పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి శివసేన ఈరోజు దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటుంది. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఈరోజు బయటికి తీస్తే ఫ్యూచర్ లో బీజేపీ ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంది. నీట్ వెనకాల ఉన్నటువంటి ఎంతో మంది బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు ఈ నీట్ వెనకాల ఉన్నారు. అది తాత్కాలికంగా కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతా ఉన్నారు. విద్యార్థులు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఏదో తూతూ పాలిష్గా 13 మందిని అరెస్ట్ చేసి ఈ కేసు అయిపోయిందని చెప్పి తుడిచిపెట్టే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఉన్నది. దీని వెనకాల ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. సిబిఐ కమిటీలో కూడా ఈరోజు ఎందుకు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు దాని మీద ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు? వెంటనే ఈ విషయంలో నెట్ విషయంలో జరిగింది, రద్దు చేసినారు. నీట్ విషయంలో ఎందుకు చేస్తలేరు? ఏంది దీనికి దానికి డిఫరెన్సు? ఏం ప్రాబ్లం ఉన్నది? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇమీడియట్గా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఆయన బర్తరఫ్ చేయండి. వెంటనే ఏదైతే నీట్ని మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా 0.11% నీట్లో ఎటువంటి లీకేజ్ ఉన్నా వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలా. ఇదేమి కేవలం కొందరి ఎంపీలు, కేంద్ర బీజేపీ ఎంపీలకు సంబంధించిన పిల్లల కోసమో లేకపోతే బడా ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసమో ఈరోజు పేపర్ లీకేజ్ చేసి అమ్మిన వాళ్ళను ఉరిదీయాలి. 23.5 లక్షల విద్యార్థుల ఆవేదన ఇది. దేశవ్యాప్తంగా ఈరోజు రగిలిపోతున్న ఆవేదన. ఒకప్పుడు ఇదే బీజేపీ నాయకులు టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైనా ఇష్యూ జరిగితే ముందొచ్చి మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎడిపోయింది గాడిదలు కాస్తున్నారా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు? 2 కేంద్ర మంత్రులు, 6 మంది ఎంపీలు. మొట్టమొదట తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ తెలంగాణలో అడుగు పెట్టే ముందు బరాబర్ నీటును రద్దు చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలి. నెక్స్ట్ నీట్ పరీక్షకు ఏ విధంగా కావాలనో దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అంటే రూపాయి కూడా తీసుకోకుండా నెక్స్ట్ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. లేకపోతే ఎంపీలను, ఈ బీజేపీ ఎంపీలను ఎక్కడ తిరగనివ్వమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 27వ తారీఖు పార్లమెంట్ దిగ్బంధం చేయబోతుంది యువజన కాంగ్రెస్. ఏ ఎంపీలను ముందరికి పోనీయమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో మా గళాన్ని వినిపిస్తాం. దాంతో పాటు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల పక్షాన 8 మంది బీజేపీ నాయకులు పోరాటం చేయాలి, 2 కేంద్ర మంత్రులు పోరాటం చేయాలి. లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వాలి. ఫస్ట్ ఆ నీటిది నూకమని చెప్పు. నీటిలో జరిగిన అవకతవకలను లీకేజీల గురించి చెప్పకుండా సిగ్గుండాలి బీజేపీకి కూడా అది మాట్లాడడానికి. దీన్ని డైవర్ట్ చేసే, నీటిలో జరిగినటువంటి అవకతవకలను డైవర్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు ఇటువంటి దుకాణం జరుగుతున్నారు బీజేపీలు. సిగ్గుండాలి. ఇంతరన్నా 8 మంది ఎంపీలు రిజైన్ చేయండి. ఫస్ట్ మీకు శాతం అయితే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి. ఈ విషయంలో బయటికి వస్తే, నీట్ వెనకాల ఉన్నటువంటి నాయకులు బయటకు వస్తే దాదాపు 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లలకు సంబంధించిన
వ్యవహారం ఉందని బయటికి తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యక్షంగా చాలామంది విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలే ఇవన్నీ. వాటిని బయటికి తీయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీదనే ఉంది. ఒకవేళ నిజంగా ఈ నీట్ వ్యవస్థ బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతో నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. 14 మంది ఎంపీల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలు బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే భయంతో ఈరోజు వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీట్ విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తాము. ఇది మొత్తం మీద ఒక్కసారిగా కొంత గాంధీ భవన్ మొత్తం ఉధృత పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎందుకంటే ఇప్పటికే శివసేన రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి అవకతవకల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులంతా కూడా బగ్గుమాటినటువంటి సిచ్యువేషన్. సో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా విద్యార్థి నాయకులు విద్యార్థులంతా తమ వాయిస్ను వినిపిస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ ఇక ఖచ్చితంగా వి వాంట్ జస్టిస్. ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క లీకేజ్ కారకులైనటువంటి వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. దాంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి. బీజేపీ ఎన్డీఏ కూటమి నైతిక బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే నీట్ పీజీకి సంబంధించినటువంటి ఇవాళ జరగాల్సినటువంటి పరీక్ష కూడా రద్దు చేయడం జరిగింది. సో దాంతోపాటుగానే ఇప్పటికీ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు అన్యాయానికి గురయ్యారు. దాదాపు ఒక్కొక్క పేపర్ 34 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్. సో దీన్ని ఖచ్చితంగా పార్లమెంటులో మేము ప్రశ్నిస్తాము. మా నైతిక బాధ్యత మా వంతుగా మేము ఖచ్చితంగా దీన్ని ఎన్డీఏ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ నుంచి బయటికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా ఒక్కసారిగా ఆ బారికేట్లను అయితే తోపుకుని బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రయత్నం చేద్దాం. రాకేష్, నిన్న మొన్న జరిగినటువంటి నీట్ పరీక్ష కావచ్చు నెట్ పరీక్ష కావచ్చు రద్దు కావడానికి ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాని గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ ముట్టడిని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ప్రధాన డిమాండ్గా ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. ఎవరైతే ధర్మేంద్ర ప్రసాద్ ఉన్నారో ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు కావచ్చు వీళ్ళంతా కూడా వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షాన పార్లమెంటు ముట్టడికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ ముందస్తుగానే ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా మరి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్స్ను మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎట్లా చూడబోతుంది, ఏం చేయబోతుంది, దీనికి ఒక పరిష్కారం అనేది ఎలా చూపించబోతుంది అనేది ఇప్పటికే అటు సిబిఐకి అయితే ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. సో మరి ఒక స్టెప్ ముందేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే ఈ అవకతవకల నుంచి ఖచ్చితంగా కొంత ఉపశమనం రావాలి అంటే మాత్రం ఈ కేసుకు సంబంధించి కొంత ఊరట లభిస్తేనే అటు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు కావచ్చు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం. సో మరి దీనికి సంబంధించి ఇంకేం జరగబోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అటు మంత్రుల అదేవిధంగా ఎంపీల ఇళ్లను ముట్టడిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయాలను ముట్టడిస్తున్నటువంటి సిచ్యువేషను. సో ప్రస్తుతం మనం ఇదే చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆఫీసును ముట్టడించడానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నీట్ పేపర్ లీకేజ్ ని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకుల్లో బీజేపీ పార్టీ ముట్టడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వెంటనే ఇక్కడ గాంధీ భవన్ ఏదైతే ఉంటుందో గాంధీ భవన్ వెంటనే అదుపులోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతంతో పాటు యూత్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మిమ్మల్ని అడ్డుకున్నారు ఏంటి, ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కూడా ఇద్దరు స్పందించడం లేదు, ఏమంటారు? కేంద్ర మంత్రుల వెనకాల కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అర్థమైంది ఏంటంటే దీని వెనకాల నీట్ వెనకాల
దాదాపు 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లల కోసమో లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసమో ఈ వ్యవస్థ నడిచింది. ఈ ఎంపీల ఎవరైతే ఎంపీల పేర్లు బయటికి వస్తే రేపు బీజేపీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే 23.5 లక్షల పిల్లలు వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తూతూ మంత్రంగా చేసే ప్రక్రియలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కానీ ఈరోజు 23.5 లక్షల మంది జీవితాలతోనే ఈరోజు ఆడుకున్నది బీజేపీ ప్రభుత్వం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దీని వెనకాల ఎవరున్నా వారు ఏదో 13 మందిని అరెస్ట్ చేసి తూతు మంత్రంగా అయిపోయిందని చెప్దాం అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ యువజన కాంగ్రెస్ ఈరోజు చాలా సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకులు ఎవరున్నారో, దీని వెనకాల ఉన్న ఎంపీలు ఎవరున్నారో, వారి పిల్లలు ఎవరున్నారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే. 20 లక్షలకు 10 లక్షలకు కొన్నామని చెప్తున్నారు. దాని వెనకాల ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇది విద్యాశాఖ మంత్రికి తెలిసే చేసినరా, తెలియకుండా చేస్తే ఇటువంటి విద్యాశాఖ మంత్రి ఈ దేశానికి అవసరమా? అందుకోసమే అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇదే విధంగానే వెంటనే బీజేపీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ జరిగినటువంటి ఈ విషయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ పరీక్షను నీట్ని రద్దు చేయాలి. వెంటనే నిష్పక్షపాతంగా నీట్ పరీక్షను మళ్ళీ నీట్ పరీక్షను వెంటనే నిష్పక్షపాతంగా మళ్ళీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. నెక్స్ట్ జరిగేటువంటి నీట్ పరీక్షకు ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా, ఒక రూపాయి రుసుము కూడా తీసుకోకుండా ఈ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. అయినప్పటికీ బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మోదీ చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. ఏమంటారు దీనిపైన? మోడీకి ఈరోజు భయం ఉంది. ఎందుకంటే మోడీ ఈరోజు నరేంద్ర మోడీ వెనకాల ఉండేటువంటి ఎంపీల పిల్లల కోసమే ఈ నీట్ పరీక్షలో ఉండేటువంటి లీకేజీలు జరిగినాయి. ఇది బయటికి వస్తే విద్యార్థులు ఏకమై ఆ ఎంపీలని కొట్టే పరిస్థితిలో ఉంది. బయటికి రానివ్వరు. ఈరోజు ఈ ఎంపీల మీద ఉండే వ్యతిరేకత బీజేపీ మీద పడి బీజేపీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు ఆ భయభ్రాంతులకు గురై దీన్ని తాత్కాలికంగా తుడిచిపెట్టాలనుకుంటున్నారు. కానీ ఇది 23.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, ఖచ్చితంగా ఎవరైతే ఈ నీట్ పరీక్షను రద్దు చేసి నిష్పక్షపాతంగా జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని డిమాండ్ చేస్తుంది. ఇలానే కొనసాగితే అధికార పక్షం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు జరగాల్సిన ఏదైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాళ్ళ ఎగ్జామ్ కూడా ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. వీటన్నింటినీ ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాం. ఏ విధమైన చర్యలు వాళ్ళు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎంపీలను ఎక్కడిదక్కడ అడ్డుకొని ఎంపీలను తిరగనివ్వకుండా దిగ్బంధం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పోరాడుతాము, 24 లక్షల మంది భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఏదైతే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నీటి పరీక్ష కేవలం బీహార్ రాష్ట్రంలో కొంతమంది లీకేజ్ చేస్తే దాదాపు 30 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులందరూ భవిష్యత్తు కోల్పోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఇంకా మేము ముందు దీన్ని తీవ్రతరంగా చేశాను ఒకవైపు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అయితే మంచిగా చెప్తున్న పరిస్థితి. జాఫర్తో కలిసి శిల్పా RTV హైదరాబాద్.